వల్ల బడ్డలా వాళ్ళ కిందకు వచ్చేసింది ఇప్పుడు. అదే అదే అసలు మనకు కనిపెట్టేస్తుందా? మనుషులను కనిపెట్టేస్తున్నది. ఎట్లా అనుకోబడుతుంది తిరిగి దగ్గర పోయి కొట్టు రాయితో. రాయితేనే కూడా వేస్తా, ఎట్లా చేస్తా. ఒక్క దెబ్బ. అయిపోయింది అయితే. తొక్కేయా. అబ్బా ఎరగా తీసినాం అయితే మనం. సూపర్ ఎరగ తీసినదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మేమైతే మళ్ళీ అయితే మరొకసారి మా ఏట్లకైతే వచ్చానమాట. ఎందుకంటే మళ్ళీ చేపలు పట్టేదానికైతే మళ్ళీ వచ్చాము. ఏమైనా చేపలు దొరుకుతాయేమనేసి. అప్పుడైతే చిన్న చేపలు దొరికాయి, ఇప్పుడు ఒక పెద్ద చేపలు దొరకని ఆశతో వచ్చినామన్నమాట. ఏ చేపలు పడతాయేమో తెలియదు కానీ మొత్తానికైతే వాళ్ళైతే వేయాలి. మొత్తం అన్నీ తెచ్చుకున్నామంట. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే చెప్తాను. ముందుగా ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నాం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ రోజు వీడియోకి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే తెల్లవారితో వచ్చానమాట. కొంచెం ఎండ అయితే వచ్చేసింది ఇప్పుడే మాకైతే ఏట్లకి. ఇప్పుడైతే దానికోసం అయితే వాళ్ళు తెచ్చాము. గ్యాలప్స్ ఒకటి తెచ్చామన్నమాట. ఒకళ్ళ గ్యాలం కూడా వేద్దాం అనేసి. గ్యాలం చాలా రోజులు తెచ్చాము, అంటే కట్టింది చాలా రోజులు అయిపోయింది అనమాట. ఎప్పుడు వేయలేదు. ఈరోజు ట్రై చేద్దాం, దీనికి కూడా ఏమైనా పడతాయేమో అనేసి. నా హైట్గా దీన్ని యాడ్ అయిపోతాను, నాకైతే తెలియదు దీన్ని. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? దేంట్లో వేద్దాం అలా? నువ్వు వేసి అట్లు పెడితే అవి మన గేలా కొట్టుకోవచ్చు. వాళ్ళు తీసుకో, నీళ్ళలో పెట్టద్దు. ఉదయాన్నే జిల్లంటగా అవుతాయి నీళ్ళు కదా. చాలా జిల్లుగా ఉంటాయి. వాళ్ళ సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మామ అయితే దీనికైతే నీట్ కుట్టేసాడబ్బా. చెప్తున్నా ఏం చూద్దాం. జిల్లుగా నీళ్ళ చిన్నగా లేదు. ఏ పక్క నుంచి స్టార్టింగ్ ఇది అర్థం కదా? ఏదైనా ఒక పక్కే తీసుకో. ఒక పక్కే కదా, అర్థమైంది. ఈరోజు చాలా ప్రశాంతంగా మన ఏటుకల. ఇంత ఉదయాన్నే వస్తాను కూడా అనుకోలేదబ్బా నేనైతే. చిక్కు పడకుండా దీన్ని ఫస్ట్లో నేను చిక్కు తీసి చేసిండొచ్చు. చిక్కేం పడదలే. దీనిలో మనం జిలేబులు చూసినాయా? దీంట్లోనే కదా? దీంట్లోనా దీంట్లో ఉన్నాయండి ఆయన. దీంట్లో ఉన్నాయని చెప్పాడు. జిలేబులు ఉన్నాయి. ఆయన పడతాయో పడవ తెలియదు కానీ నీళ్ళలో చేపను అసలు పట్టుకోలేం. గట్టి నేను పట్టుకోవచ్చు కానీ కొరవని బట్టు దీంట్లో చూద్దాం. నువ్వు వదిలేసి పక్కలు కూడా లేనట్టు మనకి అయితే కనిపించలేదు సరిగ్గా. ఇప్పుడు వాళ్ళేసాం కాబట్టి వాళ్ళ కనిపిస్తాయి. అర్థం కదా? పోయినసారి వచ్చినప్పుడు దీంట్లో ఒక వీడియో చేశాను. ఏ వీడియో అయితే ఇంకొకసారి వచ్చినప్పుడు మనం దీంట్లో వీడియో చేసిలా. అవును, అప్పుడు నేను కదా వాళ్ళేసింది ఇట్లా. అదే అంటుంది. ఆ వీడియో అయితే చాలా కామెడీగా ఉంటుంది. మన ఛానల్లో పెట్టామండి, చూడండి. వాళ్ళు ఎవరైనా ఆ వీడియోని చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఆ రోజు ఎంత కష్టపడ్డాము వాళ్ళు వేసేసరికైతే. నాకైతే రాదనమాట ఆ రోజు మదర్సూరి వేయడం. నేను దీంట్లో చేపలు కనబడ్డలేదు, ఉన్నాయి. ఇప్పుడు కనిపించినాయి నాకు చేపలు దీంట్లో. వాళ్ళ కనిపిస్తాయి ఏమంటే ఇప్పుడు వాళ్ళ పడితే అప్పుడు కనిపిస్తాయి మనకి. ఈసారి బాగా కొట్ల మినాను దీన్ని ఊడిపోతున్నా వాటర్లే. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే వాళ్ళైతే వేసినాం. ఏదో అక్కడక్కడ 2-3 పడినాయి పక్కలు అయితే. ఇప్పుడైతే ఆడొక దొంగ అయితే మేము చూసాం అనమాట. ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మేము. గాయత్రి, అంటే మనం గ్యాలం తెచ్చాం కదా, ఆ గ్యాలంతో దొంగను పెట్టేసుకున్నాం. ఓకే, ఇప్పుడు గ్యాలం కప్తా ఫస్ట్. ఆడ పెట్టేసింది. గ్యాలం తీసుకో, నేను చిన్న పక్కన చూసుకొస్తా.
నేను తీసి పెడతాను నీట్గా. ఇక్కడ ఆడపడింది పక్కి. గాయత్రి ఎట్రా ఎట్రా తేటకు వచ్చేసాయి గాయత్రి నీళ్ళు. ఈ తేట వాళ్ళని ఆడ కనిపిస్తాయి నీకు. అందుకే వెళ్ళిపోయి అందుకే వెళ్ళిపోయింది ఏమో. పట్టుకో చూసుకొస్తా. ఒక చిన్న పక్కి ఒకటి దొరికితే చాలు బా, ఇంకేం పర్లేదా. ఇదంతా వాళ్ళంతా కింద దిగేస్తుంది గాయత్రి. ఇదంతా వాళ్ళకి ఏమీ లేదు చేపలు. వాళ్ళ కింద దిగేస్తుంది, అది ప్రాబ్లం. పడలేదా? పైన వెళ్ళిపోతుంది, ఇంకేడ పడతాయా. ఓ ఓ ఒకటి పడింది, దాన్ని ఎత్తుకురా. దేన్ని? అదే నీకు చేతి పండింది. ఇక్కడ ఒక పక్క పడి ఉంది. అరే ఉండరా బా, రౌడీలాగా భరిస్తున్నాడు. నువ్వు వదిలే నన్ను గబ్బా, నేను వెళ్ళిపోతా ఉంటాయి. నాకు అర్థం కాదు ఎట్ట తీయాలి తినేసి, నేను అందుకని తిప్పుకోను తిని. ఇది ఇంకా దాని తగ్గట్టుగా యాక్షన్ ఓవరాక్షన్ అంతా చేస్తుంది. గాయత్రి ఇంకా చిన్ని చేపలు ఉన్నాయా? చాలా ఉన్నాయా చిన్ని చేపలు? 2 సరిపో పక్కల 2 వేసి చూద్దాం. దీంట్లో దూరం వెళ్ళిపోతున్నాయి వాళ్ళలో, అంత చిన్న ఉన్నాయి. అవును చిన్ని చేపలు అంటే అవి దోంతర పడతాయి. అదే అవుదా? రెడీ. ఇప్పుడు ఎంత తీసుకొచ్చేసాను. అయ్యో ఏడు చూడు ఎట్టుందో గుజ్జు. ఇది పైకి లేస్తే పడుంటాయి, పైకి లేయట్లే వాళ్ళదా. ఇది దీనికి లేదు కదా, ఇక బెండ్లు లేవు కదా. బెండ్లు ఎంత పడిపోతుంది. నీళ్ళు పారుతారు కదా అని కింద పడిపోయింది. అది ఎత్తుకురైతే 2 తెచ్చానా? 2 తెచ్చా. ఎట్టి గ్యాలం చెప్తా, గ్యాలం కొడతా. చాలా 2 చాలా బండి, 2 చేపలు. పాదు కానీ వెళ్ళిపోతుంది నీళ్ళకి. గ్యాలం ఎట్లా వేపిస్తాను ఇప్పుడు? గాయత్రి కడే వేపిద్దాం అనుకున్నా. నాకు రాదా? నాకు రాదు. ఎట్లా ట్రై చేయనివి. ఒకరోజు ఏం చేసింది తెలుసు నేనా, దానికి ఏం కుట్లా కుట్టగానే గ్యాలమే చేసిన. ఇప్పుడు ఒక దొంగకి వేస్తున్నాం అనమాట గ్యాలం. ఇది మనం దొంగ బయట పడాలి మనకి ఈరోజు. దాన్ని ఈరోజు కోసెట్లు వేసేవాళ్ళు. కూరకు పట్టుకుపోదామా? చూద్దాం. ఇట్లా కూర్చోాలి తిని. అగు పోతుంది ఎట్లా మీదే దుద్దు ఆడే కింద పడుతుంది. ఎక్కడ ఇదే ఏంటిదే? వాళ్ళ ఆయనడా చూసుకుంటారా? వల్ల పడిపోతాను ఆయన. పేరు పెట్టుకున్నా దగ్గర గాయత్రి దగ్గర. భయపడి వస్తుంది. ఏం చూస్తుందా? భయపడి వస్తుంది. ఎట్టగొట్టాలి, ఎట్లా వస్తారన్నమాట. జాగ్రత్త గుచ్చు, చేయి గుచ్చుకుపోతావు. ఓకే అట్టెత్తుకు వేద్దాం. ఇప్పుడు ఇంకోటి నీకు అడుందా? నాకు అడుంది. ఆ చిన్న గుంటలో వెళ్తానే ఉండు బా, ప్రయోగాలు చేస్తున్నావా దాని వలే. నీళ్ళు వదిలేదా? వెళ్ళిపోదా? బాధ కదా. అట్టే ఉండా నేను వచ్చేదాకా. ఆ సచ్చి ఉరికింది. ఇప్పుడు ఎక్కడున్నారు దొంగలు? కొంచెం లోతులకి. ఎంత లోతు లేపడుతుంది ఆ లోతులకి. ఓ ఫస్ట్ మా ఆయన వేసాడు అనమాట. ఇప్పుడు మా ఆయన కనుక కడగకపోతే నేను వేస్తా గాలం. ఇప్పుడు అది పడిందని అడదేస్తుందా? అది ఉన్నది కదా బెండు. బెండు అది మనకదా? మనొద్ది. ఓ సరేలే. అయ్యో కొసన ఉంది. అదా ఏ కొసన ఉందా? దోడు కొసన నేస్తా. ఇటు పక్క దో మూల జిలేబీ అనుకుంటుంది. జిలేబీ అది నువ్వు అట్ట పెట్టుకోదాన్ని ఆట వస్తుంది. అదే వస్తా. అది కొరగను కదా, ఇది కొరగను కదా. ఇదే వస్తున్నాడుగా. వస్తుంది. అది చిన్నది, పెద్దది నింది. దీనికాడికి వస్తే దాన్ని ముద్దుగారని చూపిస్తారా? పెద్దది నింది. నేను ఇంకొకరి దగ్గరికి వస్తే కనిపెడతా దాన్ని ఆడదాన్ని. ఎరగానే దానికి బలం ఉంటుంది కదా, చేప కదా ఉండే దానికి.
ఎర్రలు తింటాయి వాళ్ళు తింటాయి. మనం ఎర్రలు దాకపోతే చేపకి ఎరేస్తున్నాం మనం తెలుగు మంత్రులం కదా. తెలుగు మంతులు కాదు, ఆ చేప ఊరి కొట్టుకెళ్ళిపోద్దని ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అక్కడ ఒక దొంగ పనుకుందనమాట. గ్యాలంకి అయితే పడలా, ఎట్ట పోతే దాన్ని పట్టుకోగలుగుతాం అయితే. వెళ్ళిపోతుంది అయితే బయట మళ్ళీ. ఎట్లా అవుతుంది? ఆడే ఉంది, వచ్చేసింది బయట. చిన్న కేటు కదా ఇది. వాళ్ళ అమ్మిడే తిరుగుతుంది. అదే అంట నేను రాయితే కొట్టి వెళ్ళిపోతా, గట్టి పడిపోదా. కాదు కాదు కాదు, వాళ్ళే కప్పాలి దానికి. అదే అంటుందా, వాళ్ళని తిరుగుతుంది ఇది. వాళ్ళ బడ్డలా వాళ్ళ కిందకి వచ్చేసింది ఇప్పుడు ఇది. అదే అసలు మనకు కనిపెట్టేస్తుందా? మనుషులను కనిపెట్టేస్తుంది. ఎట్లా అనుకోబోతుంది తిరిగి అయితే. దగ్గర వేగుట్టు రాయితే కూడా వేస్తా, ఎట్లా చేస్తా. దగ్గర వేగుట్టు రాయితే వాళ్ళ కిందనే పడుకుంది. వాళ్ళలో పడితేగా ఎంత ధైర్యం ఉంది దానికి. గమ్మునువే, నా మాటగా దానికని అర్థమైతే ఎటువంటి వచ్చింది నాకు తిట్టుకోదండి. అది ఒక్క దెబ్బ అయిపోయింది అయితే. తొక్కేయా అబ్బా, ఎర్రగా తీసినాక అయితే మనం. సూపర్ ఎర్రగా తీసినదని. ఎర్రగా తీసిన అట్టే అట్టే అది పడిపోయింది. నన్ను ఎత్తి దొంగనేసింది, కదలపోయింది. దొరుకుతుంది దాని మాత్రం కొట్టాలా, మాత్రం అంచుకునేసి దాన్ని మాత్రం కొట్టాలి. దాన్ని కూడా వెళ్ళిపోతుంది చూడుది. వదలబాకయో పక్కన పట్టుకో, ఉన్నట్టు కదిలేస్తుంది అది. చప్ప పడుతుందా? అట్నే ఎదిరిచ్చేస్తుంది. బెత్తరకాయ పడిపోయింది వచ్చా. అమ్మతో వాళ్ళ అమ్మిడి వచ్చినప్పుడు రాయిలు వేసేస్తారు, సప్పన మీద దొక్కాలి. అప్పుడు చూడదా గ్యాలం వేసేది దానికోసం. మనం గ్యాలంలో పడలేదు కదా. ఏదో నాకు ఫస్ట్ అనిపించింది ఇది కథ అయిపోద్ది మన కాడ అనుకున్నా, కానీ పడదలే మనం జిలేబీ దొరుకుతుంది, అది కూడా పడలా. ఇప్పుడు వద్దాం పోతా. జిలేబీ చిద్రా, ఎరగ తీసుక గ్యాలం పడంది, చేత్తనే పడిపోయింది పచ్చిదాన్ని తగిలింది దానికి. అవును తగిలింది దానికి. నాయనా నువ్వు దాంతో ఏమారబాక, అది వెళ్ళిపోయి అనుకుంటుంది. దాని కూర అట్లా వేసినా కూడా దానికి ప్రాణం కాదంట. కూర దాంట్లో అట్లే తెలిసినది. దిడా ఫస్ట్ టైం కొరవేను ఒక రాయితో కొట్టిన సారి దాంట్లో పడిపోయింది. నేను అందుకని తెలియదు వేసింది దెబ్బతిని. బాగా చాలబ్బా, ఇంకా రౌడీ నేను రెడీ అవుతా. కవర్ లేకపోయినా కవర్ లేదు దాంట్లో వెళ్తే అసలు బతికది మా బట్టలు ఎగురు దొరుకుతుందంట. అబ్బాయి వెళ్ళిపోతుంది అసలు. ఇది కేట్ ఇది చెప్తా, ఏదైనా కవర్ ఎత్తుకుదా. ఎట్లేదామా, ఒక పని చేద్దాం, మనం మన తెచ్చిలా సంచి కదా కానీ ఇంక తీయాల్సి వాళ్ళ అవి పడవు కదా, ఇంకా పడవ వెళ్ళి పెడతా. గిడ్లీ అది సావదు ఇప్పుడు అయినా. అది అంటది కదా, దాని సామెత చెప్తా ఇನ್ನು. దాని భార్య అంటది అంటది, నువ్వు ఇప్పుడే తాలు పడితే బాగా ఆటది అంటది. ఎందుకంటే నేను కూర ఉడికేటప్పటికైనా సరే నన్ను కోసి ఎత్తి కూరలు వేసినా కూడా అంట చివర్లైనా బయట వచ్చేస్తా అంటది అంటది. నన్ను తోవినా కూడా నేను సావని అంటదంట. అందుకని కూరవేలు కాబట్టి సాగు. దీంట్లో దొంగలు ఎట్ట పడతాయి, బాగానే సారం చేస్తున్నా. దీనిలో జిలేబీ దొరుకుతుందా? ఒకటే అయిపోయింది. ఇవాళ కిందకి వెళ్ళిపోతుంది గాయత్రి, అది మెయిన్ ప్రాబ్లం. ఇంక తీసేస్తే వాళ్ళ పదం టైం పోతే ఇంటిపోవాలి. ఇది ఎట్టే ఉంది కానీ దీన్ని ఏది తినలే కాబట్టి ఇంటికి చూద్దాం.